కాంగ్రెస్ పార్టీలో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపికపై కొనసాగుతున్న కసరత్తు 7-8 తేదీలలో తుది రూపునకు వచ్చే అవకాశం ఉంది. మళ్లీ ఢిల్లీ వెళుతున్న సీఎం రేవంత్ రెడ్డి శని ఆదివారాలు కూడా అక్కడే ఉండి కాంగ్రెస్ పెద్దలతో సమాలోచనలు చేసే అవకాశం ఉన్నట్లు పార్టీ వర్గాలు వెల్లడిస్తున్నాయి. రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్, పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, పీసీసీ మాజీ అధ్యక్షుడు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిలు కూడా ఢిల్లీ వెళ్లే అవకాశం ఉన్నట్లు పీసీసీ వర్గాలు చెబుతున్నాయి. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి దక్కనున్న 4 ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ పదవుల కోసం భారీ ఎత్తున డిమాండ్ ఉంది. అయితే వీటిని భర్తీ చేసేందుకు అర్హులైన అభ్యర్థుల్ని ఎంపిక చేసేందుకు పార్టీ రాష్ట్ర నాయకత్వం కసరత్తు తీవ్రతరం చేసింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నివాసంలో సమావేశమైన కోర్ కమిటీ విధి విధానాలపై చర్చించినట్లు సమాచారం. అయితే ఈ నెల 10వ తేదీతో నామినేషన్ల ప్రక్రియ గడువు ముగియనుంది. ఆ రోజుకు అభ్యర్థుల ఎంపిక, నామినేషన్ల దాఖలు పూర్తి కావాల్సి ఉండడంతో ఈ నెల 7-8 తేదీల్లో ఎంపిక ప్రక్రియ పూర్తవుతుందని పార్టీ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఈ నేపథ్యంలో రేపు సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ వెళుతున్నారు. 8-9 తేదీలలో అక్కడే ఉండే అవకాశం ఉందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపికపై రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కోర్ కమిటీ నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. ఆ జాబితాపై ఏఐసీసీ పరిశీలన తర్వాత తుది నిర్ణయం ఉంటుంది. దీంతో కోర్ కమిటీ అభ్యర్థుల ఎంపికపై మరోసారి సమావేశం కావాల్సి ఉంది. అయితే సమీక్షలు ముగియగానే రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ హైదరాబాద్ నుంచి వెళ్లిపోయారు. దీంతో ఢిల్లీలోనే ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ పూర్తి చేస్తారని సమాచారం. ఎమ్మెల్సీ పదవుల కోసం భారీ ఎత్తున దరఖాస్తులు వచ్చినప్పటికీ అర్హుల సంఖ్య పెద్దగా లేదన్న భావన పీసీసీ వర్గాల నుంచి వ్యక్తమవుతోంది. సామాజిక వర్గాల వారీగా ఎమ్మెల్సీకి పోటీ పడుతున్న వారిలో ఎక్కువ మంది తమ స్థాయి కాదని తెలిసి కూడా ఏదో విధంగా పైరవేలు చేసుకోవాలన్న భావనతో కొందరు ఉన్నట్లు తెలుస్తోంది. ఎస్సీ సామాజిక వర్గం నుంచి అద్దంకి దయాకర్, సంపత్ కుమార్, దొమ్మాటి సాంబయ్య తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ఇక రెడ్డి సామాజిక వర్గం నుంచి వేం నరేంద్ర రెడ్డి, హరివర్ధన్ రెడ్డి, చిన్నారెడ్డి, ప్రవీణ్ రెడ్డి, రోహిన్ రెడ్డి, కేకే మహేందర్ రెడ్డి పైరవేలు చేసుకుంటున్నారు. ఎస్టీ సామాజిక వర్గం నుంచి నల్గొండ డీసీసీ అధ్యక్షుడు శంకర్ నాయక్, విజయాబాయిలు పోటీ పడుతున్నట్లు పార్టీ వర్గాలు వెల్లడిస్తున్నాయి. బీసీ సామాజిక వర్గం నుంచి వీహెచ్ చరణ్ కౌశిక్ యాదవ్, గాలి అనిల్ కుమార్, శ్యామ్మోహన్ టికెట్ ఆశిస్తున్నారు. అధిష్టానం ద్వారా లాబియింగ్ చేస్తున్న వారిలో జెట్టి కుసుమకుమార్, ప్రవీణ్ కుమార్ రెడ్డి ఉండగా మహిళా కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షురాలు సునీతారావు, బడంగిపేట మాజీ మేయర్ పారిజాత నరసింహారెడ్డి తదితరులు పోటీ పడుతున్నట్లు తెలుస్తోంది. మరోవైపు గత ఎన్నికల్లో పొత్తుపై వెళ్లిన సిపిఐ తమకు ఒక ఎమ్మెల్సీ స్థానం ఇవ్వాలని ముఖ్యమంత్రి రేవంత్ ను కలిసి వినతిపత్రమిచ్చింది.